పిచ్చుక కూతురైన బుజ్జి పిచ్చుకకి అస్సలు బడికి వెళ్ళడం అంటే ఇష్టముండేదే కాదు. కేవలం బుజ్జికి మాత్రమే కాదు, బుజ్జి పిచ్చుక స్నేహితులైన పన్ను చిలుకకి, చిన్ను కాకికి కూడా బడికి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టముండేది కాదు. బుజ్జి, ఏంటిది? ప్రతిరోజు ఎందుకిలా ఆలస్యంగా నిద్రలేస్తున్నావు? వేసవి సెలవుల్లో అయితే అందరికంటే ముందే నిద్రలేచేదానివి. నిజం చెప్పాలంటే కోడి కంటే ముందే లేచి ఊరంతా తిరిగేదానివి. ఇప్పుడేమైంది? ఎందుకిలా నిద్రపోతున్నావు? అప్పుడైతే హాయిగా లేచి ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడైతే లేచి హోంవర్క్ రాయాలి, లేచి తయారవ్వాలి, వేలికి పడికెళ్ళాలి. ఇవన్నీ నా వల్ల అస్సలు కాదు. సరే అయితే రేపు నీకొక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకొని వస్తాను. నీకు పెళ్లి కూడా చేసేస్తాను. అప్పుడు ఇలాంటి చదువులు ఏమీ ఉండవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అంటే నాకు బాల్య వివాహం చేస్తావా? నీకు తెలుసుగా, పాపం ఆ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో ఆనంది పాపం చిన్న వయసులో ఎన్ని కష్టాలు అనుభవించిందో. నేను బాల్య వివాహం అస్సలు చేసుకోను. మరైతే లేచి బడికి తయారవ్వు. అలా తుని పిచ్చుక బలవంతం పెట్టడంతో బుజ్జి పిచ్చుక నిద్ర లేచి బడికి వెళ్ళడానికని తయారవుతూ ఉంటుంది. బుజ్జి చాలా మెల్లగా టిఫిన్ చేస్తూ ఉంటుంది. బుజ్జి, నువ్వు ప్రతి పనిని ఎందుకిలా ఆలస్యంగా చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏం తెలుసమ్మా నీకు? ఇలా మెల్లగా పనులు చేస్తుంటే బడికి వెళ్ళే సమయం కూడా దాటిపోతుందని, అలా దాటిపోతే బడికి వెళ్ళడం మానేయొచ్చని. నువ్వు అలా చేస్తున్నావు కదా, అంతేనా? అరే ఏంటమ్మా, నువ్వు బ్రహ్మంగారిలా అన్నీ చెప్పేస్తున్నావు. అయినా నేనేమి బడి ఎక్కొట్టానికి ఇలా ఆలస్యంగా తింటం లేదు. ఇలా మెల్లగా తింటే ఆరోగ్యానికి మంచిదట. అలా మెల్లగా నువ్వు రాత్రి సమయంలో తిను, కానీ బడికెళ్లే ముందు మాత్రం చకచక తిని బయలుదేరు. అలా తుని పిచ్చుక ఎంతో కష్టపడి బుజ్జి పిచ్చుకని బడికి పంపుతుంది. బుజ్జి పిచ్చుక దారిలో తన స్నేహితుల్ని కలుసుకుంటుంది. పన్ను చిలుక మరియు చిన్ను కాకి కూడా బడికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడే వాళ్ళే కాదు. ఏంటో బుజ్జి, మనకి పరిస్థితి ప్రతిరోజు బడికెళ్ళాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. నాకైతే రాజకీయాల్లో కలిసిపోవాలనుంది. రాజకీయాల్లోనా? అరే, మన వయసు ఎంత అనుకుంటున్నావు? అరే, వయసుతో సంబంధం ఏంటి, చదువుతో సంబంధం ఏంటి? ఈ రెండింటితో సంబంధం లేని పని ఏదైనా ఉందంటే అది రాజకీయ నాయకుల పనే కదా. అందుకే నేను చిన్న వయసులోనే రాజకీయ నాయకుడిని అయిపోతాను. ఊరంతా తిరిగి ప్రచారం చేస్తాను. ఏదో ఒకరోజు సీఎం అవుతాను. ఆ తర్వాత పిఎం కూడా అయిపోతాను. చాలి, ప్రైమ్ మినిస్టర్ స్పెల్లింగ్ రాదు కానీ పిఎం అయిపోతాడట. అదంతా కాదు, ఏదైనా ఒక అద్భుతం జరిగి మన బడి ఒక నెల రోజుల పాటు మూసివేయబట్టి ఎంత బాగుంటుందో. అయితే ఒక పని చేద్దాం, మనం బడిలో బాంబు ఉందని ప్రచారం చేద్దాం. దెబ్బకి అందరూ బడి నుండి వెళ్ళిపోతారు. బాంబు ఉందని చెప్తూ వెళ్ళిపోతారు, లేదని తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి బడికి మొదలవుతుంది. ప్రచారం చేసింది మనమే అని తెలిస్తే బాంబు పెట్టి మనల్ని లేపేస్తారు ముందు. అలా కాదు, ఏదైనా సహజంగా జరగాలి. అందులో మన ప్రమేయం ఏమీ ఉండకూడదు. దేవుడా, ఓ మంచి దేవుడా, దయచేసి ఓ 2 నెలల పాటు మా బడి మూసుకొని పోయేలా చేయి స్వామి. అలా బుజ్జి పిచ్చుక దేవుడికి దండం పెట్టుకుంటుంది. అలా వాళ్ళంతా నడుచుకుంటూ బడిలోకి అడుగు పెడతారు. తరగతి గది బయట మహిగ్రద్ద కోపంగా నిలబడి ఉంటుంది. ఏమిటి ఇంత ఆలస్యంగా బడికి వస్తున్నారు? ప్రతిరోజు ఆలస్యంగా బడికి రావడమేనా? మేము కావాలని బడికి ఆలస్యంగా రావాలని అనుకోము. ఏదో అలా పరిస్థితుల కారణంగా ఆలస్యంగా రావాల్సి వస్తుంది. పెద్దవారైనా మీరు అర్థం చేసుకోకపోతే మాలాంటి వారిని. ఇప్పుడు మనం సిర్లసీమ 2 వెంచర్లో ఉన్నాం. ఏమిటో బుచ్చి, ఈ మధ్య నువ్వు సినిమా డైలాగులు, సీరియల్ డైలాగులు బాగా కొడుతున్నావు. ఏదో ఒకరోజు గొప్ప మహానటి అయిపోతావు. అలా మహిగ్రద్ద పిల్లలందర్నీ తరగతి గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పిల్లలందరికీ పాఠం చెప్పడం మొదలు పెడుతుంది. అంతే, ఒక్కసారిగా బయట
ఉరుములు మెరుపులు మొదలవుతాయి. ఏమిటి ఈ ఉరుములు మెరుపులు? వేళ కాని వేళ, సమయం కాని సమయంలో వర్షం పడేలా ఉంది. అయినా ఇది వర్షాకాలం కాదే. మేడం గారు, ఎందుకైనా మంచిది మమ్మల్ని అందరినీ వెంటనే ఇంటికి పంపించేయండి. మళ్ళీ వర్షం పడితే ఇంటికెళ్ళడం చాలా కష్టం. ఓవైపు వర్షం ఇంకా మొదలవ్వనే లేదు, అప్పుడే ఇంటికెళ్ళే కలలు కంటున్నావా? ఇవాళ వర్షం కురిసినా సరే మిమ్మల్ని అస్సలు ఇంటికి పంపను. అలా మహిగ్రద్ద పిల్లలతో చెబుతుంది. మహిగ్రద్ద మళ్ళీ పిల్లలకు పాఠాలను చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలు పాఠాలు వినకుండా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మహిగ్రద్దకి చాలా కోపం వస్తుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా? కష్టపడి నేనిక్కడ పాఠాలను చెబుతుంటే మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? ఇప్పటిదాకా నేను చెప్పిన పాఠం గురించి మీకిప్పుడే పరీక్ష పెడతాను చూడండి. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో అప్పుడు చెబుతాను. ఏంటి మేడం గారు ఈ సడన్ సర్ప్రైజ్లు? హఠాత్తుగా పరీక్ష పెట్టానంటే ఎలా? మరి మీరు పాఠాలను వినడం లేదు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. పాఠాన్ని శ్రద్ధగా వినండి. పాఠం పూర్తవ్వగానే తప్పకుండా పరీక్ష పెడతాను. అలా మహిగ్రద్ద చెప్పడంతో పిల్లలంతా పాఠాలను వినలేక వింటూ ఉంటారు. ఏంటయ్యా వనిరుదేవా, ఇందాక ఏదో పెద్ద పెద్ద ఉరుములు శబ్దాలను వినిపించావు, అప్పుడే సైలెంట్ అయిపోయావా? ప్లీజ్ దేవుడా, మాకు కాస్త వర్షాన్ని కురిపించు. వర్షం కురిసిందంటే 10 గంటలు కొట్టేస్తారు. హాయిగా ఇంటికెళ్ళిపోవచ్చు. ఈ పరీక్ష నుండి కూడా తప్పించుకోవచ్చు. అలా బుజ్జిపిచ్చుక వరుణదేవుణ్ణి వేడుకుంటుంది. అలా కొంతసేపటికి మళ్ళీ ఉరుములు ఉరుముతాయి. ఒక్కసారిగా బడిలో కరెంటు పోతుంది. బడంతా చీకటిగా మారిపోతుంది. చినుకులు మొదలవుతాయి. అమ్మా, చీకటి చీకటి అంటే నాకు భయం. మేడం గారు, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. చాలే, ఇదేవి రాత్రి కాదు, మధ్యాహ్నం సమయంలో చీకటిగా ఉంటే ఏంటి భయం? ఏది ఏమైనా సరే ఇవాళ నేను మీకు పాఠం చెప్పి తీరాల్సిందే అంటూ మహిగ్రద్ద పిల్లలకు పాఠం చెప్పడం మళ్ళీ మొదలు పెడుతుంది. ఈసారి సన్నగా మొదలైన చినుకులు కాస్త హోరైన వర్షంలా మారిపోతుంది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, వడగండ్లతో వర్షం నిండిపోతుంది. గాలులకు కిటికీలు కొట్టుకోవడం మొదలవుతాయి. పిల్లలంతా భయపడిపోతారు. ఏమిటి వరుణదేవా ఇది? ఏదో కాస్త వర్షాన్ని కురిపిస్తే ఇంటికి పారిపోతామని అనుకున్నాను. నువ్వు ఏకంగా ఇలా పెద్ద వర్షాన్ని కురిపిస్తున్నావు. దెబ్బకి కిటికీలు తలుపులు విరిగిపోయేలా ఉన్నాయి. అది కాదు బుజ్జి, ఇందాక నువ్వు దారిలో వస్తూ ఏదైనా అద్భుతం జరగాలని కోరుకున్నావు. బహుశా అద్భుతం ఇదేనేమో. ఇలానే మరో 4 గంటల సేపు వర్షం కనుక కురిసిందంటే బడి కాస్త చిట్టు అయిపోతుంది. ఆపై ఈ బడిని బాగు చేయడానికి 2 నెలల సమయం పడుతుంది. అవునా? అయితే వరుణదేవుడు నా మాటలు వింటున్నారన్నమాట. ఓ వరుణదేవా, నా మాటలు వినినందుకు నీకు చాలా ధన్యవాదాలు. ఇంకా కాస్త పెద్ద వర్షం వచ్చేలా చెయ్యి స్వామి. అలా బుజ్జిపిచ్చుక వరుణదేవుణ్ణి మళ్ళీ వేడుకుంటుంది. అలా కొంతసేపటికి వర్షం మరి కాస్త పెరుగుతుంది. వర్షపు నీరు కాస్త ఏరులయ్యి పారుతూ ఉంటుంది. ఆ వర్షపు నీరు మొత్తం తరగతి గదిలోకి వచ్చేస్తుంది. మహిగ్రద్ద టీచర్తో సహా పిల్లలందరూ బెంచులపై ఎక్కి నిలబడతారు. ఉన్నట్టుండి ఏమిటి వర్షం ఇలా పడుతుంది? ఒరే చిన్నిక, ఈ మహిమని చూస్తుంటే ఇలా బెంచీలపై నిలబడే పాఠాలు చెప్పేలా ఉంది. ఎక్కడ క్లాస్ మొదలు పెట్టిందేమోనని భయంగా ఉంది. సరే, ఒక పని చేస్తే నా స్కూల్ బ్యాగ్ని కింద పారుతున్న వర్షపు నీటిలో వేసేస్తాను. స్నేహితులారా, మీరు కూడా మీ పుస్తకాలన్నీ నీళ్ళల్లో పారేయండి. అరే పిల్లలు, అంత పని చేయకండి. నేనేమి పాఠాలు చెప్పనులే. అలా బడంతా నీటితో నిండిపోతుంది. మేడం గారు, ఇప్పటికైనా మమ్మల్ని ఇంటికి పంపండి. సరే వెళ్ళండి. ఈ బడి ఇప్పటికే రెడీ అయ్యేలా లేదు. తలుపులు కిటికీలు అన్నీ పాడయ్యాయి. బోర్డు కూడా విరిగిపోయింది. పడంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఇక మీరు ఇంటికెళ్ళండి, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. మీరే కంగారు పడకండి టీచర్ గారు. మాకు
మాకు ఈటొచ్చు మీ హాయిగా వీదుకుంటూ వెళ్ళిపోతాం. అలా మహిగ్రద్ద పిల్లల్ని ఇంటికి పంపించేస్తుంది. పిల్లలంతా హాయిగా ఇంటికెళ్ళిపోతారు. అలా కురిసిన భారీ వర్షం కారణంగా పిల్లలకు 1 నెల పాటు సెలవులు లభిస్తాయి. పిచ్చుకాకి బట్టల షాప్లో తుని